కార్మికుల హక్కుల కోసం చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు రోజుకు 8 గంటల పని కోసం సమ్మె చేశారని ఏఐటియుసి చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు పేలూరి రామారావు అన్నారు. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా శుక్రవారం స్థానిక పాటిమిది కార్యాలయ స్థలం నందు ఏఐటియుసి జెండాను మురుగుల పాపారావు ఎగురవేశారు. అనంతరం మారుతినగర్ భగత్ సింగ్ యూనిట్ మేడే జెండాను, పేలూరి రామారావు సుబ్బయ్య తోట ముఠా వర్కర్స్ యూనియన్ మేడే జెండాను, వేములకొండ వీరస్వామి భవన నిర్మాణ కార్మిక సంఘం మేడే జెండాను, తుబాటి సుబాని మేస్త్రి 52 ఎకరాలలో ఉన్న టిడ్కో ఆటో యూనియన్ మేడే జెండాను, బొంత భగత్ సింగ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సివిల్ సప్లైస్ యూనియన్ మేడే జెండా, బండారు అశోక్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మేడే జెండాను, రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు ఎన్ఆర్టీ సెంటర్ ఆటో యూనియన్ మేడే జెండాను బొంత భగత్ సింగ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏఐటియుసి మాజీ కార్యదర్శి ఆరాధ్యుల రామకృష్ణ మాట్లాడుతూ, మేడే సెలవు దినం కాదని, కార్మికుల హక్కు కోసం జరిగిన పోరాటాన్ని గుర్తు అని ఆయన అన్నారు. వేడుకలలో భవన నిర్మాణం కార్మిక నాయకులు నాయుడు, శివకుమార్, ఆరాధ్యుల రామకృష్ణ, షేక్ ఖాదర్వలి, గాత్రం భగత్ సింగ్, తన్నీరు వెంకటే, ఆటో యూనియన్ నాయకులు కృష్ణ, కోటేశ్వరరావు, బొజ్జ జాషువా, రేటూరి దాసు, బొంత ఆది బాబు, బొంత రాజ్ కుమార్ తదితర కార్మిక సంఘాల నాయకులు సభ్యులు పాల్గొన్నారు. 52 ఎకరాల్లో ఉన్నటువంటి టిడ్కో ఏఐటియుసి అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్లో ఉన్నటువంటి నాయకులకి, మన యూనియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి ముందుగా 140వ మేడే దినోత్సవ శుభాకాంక్షల్ని మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, అదేవిధంగా ఏఐటియుసి కార్మిక సంఘం తరఫున తెలియచేస్తూ ఉన్నాం. చాలా గొప్ప పరిణామం, చాలా గొప్ప విషయం. గత 3-4 సంవత్సరాల క్రితం మరి కృష్ణ అన్న మరొక యూనియన్గా ఏర్పాటు చేసి, కృష్ణ అన్నతో పాటు మన యూనియన్లో ఉన్న వాళ్ళందరూ కూడాను లోపల ఒక చిన్న మనం జెండా అని ఆవిష్కరించేటువంటి క్రమం. కానీ ఈ సంవత్సరం మరి ఈ టిడ్కో 52 ఎకరాలకి ముఖద్వారం అయినటువంటి మెయిన్గా మరి అక్కడ మనం ఒక మంచి బోర్డుని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మరి అరుణ పతాకాన్ని ఎగరవేసేదానికి మేడే సందర్భంగా మంచిగా మనం ఇక్కడ మంచి ప్లేస్లో దిమ్మని ఏర్పాటు చేసుకోవడం అనేది, ఆటో స్టాండ్ని ఏర్పాటు చేసుకోవడం అనేది మరి మన యూనియన్లో ఉన్నటువంటి నాయకులకి, అదేవిధంగా యూనియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటో కార్మికులకి వాళ్ళందరికీ కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీలో ఉన్నటువంటి ఐక్యత, మీలో ఉన్నటువంటి పట్టుదల, మీలో ఉన్నటువంటి అందరం కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పం రాబోయే రోజుల్లో కూడా తరతరాలుగా యుగాలుగా మరి ఈ టిడ్కో యూనియన్లో మన ఏఐటియుసి ఆటో వర్కర్స్ యూనియన్ ఉన్నంతకాలం కూడా మీలో ఇలాంటి పట్టుదల, ఇలాంటి ఐక్యత ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మేడే ప్రధాన ఉద్దేశం కార్మికులారా, ప్రపంచ కార్మికులారా ఏకం కండి. 8 గంటల పని దినం కోసం, మరి కార్మికుల హక్కుల కోసం, కర్షకుల హక్కుల కోసం, శ్రామికుల కోసం అనేక పోరాటాలు ఈ ప్రపంచంలో దాదాపు 140 సంవత్సరాలుగా పోరాటం ఎర్ర జెండా నీడన జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ కూడా మనం ఈరోజు ఈ అరుణ పతాకాన్ని, మేడే అరుణ పతాకాన్ని ఆవిష్కరించుకోవటం అనేది చాలా అభినందనించదగ్గ విషయం. అంతేకాకుండా మరి వివిధ మతాలకి, కులాలకి, అదే ప్రాంతాలకు చెందినటువంటి కార్మికులు, కర్షకులు సంఘటితంగా ఐక్యంగా ఉండి మనం ఒక యూనియన్గా ఏర్పాటు చేసుకొని, ఈ యూనియన్ని మనం బలోపేతంగా చేసుకొని తర్వాత మనకు వచ్చేటువంటి ఏ సమస్యలైనా కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలైతేనేవ్వండి, అదేవిధంగా ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ల నుంచి, ఆర్టీఓ డిపార్ట్మెంట్ల నుంచి కానివ్వండి, లేదా ఇంక ఏ సమస్యలైనా కూడా మనం యూనిటీగా ఉండి, యూనియన్గా ఉన్నప్పుడు మాత్రమే వాటిని మనం బలంగా ఎదుర్కోగలం. మనకు రావాల్సినటువంటి హక్కులు, మనం పొందాల్సినటువంటి సంక్షేమ పథకాలు మనం యూనిటీగా ఉంటే మాత్రమే పొందగలుగుతాం. ఆ యూనిటీగా ఉండాలంటే తప్పకుండా మనకి ఈ ఎర్ర జెండా ఏఐటియుసి, మరి ఈ ఎర్ర జెండా అనేది మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. మన యొక్క ధైర్యం ఒకటే, మన వెనకాల ఉన్నటువంటి ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండాని మనం అండగా తీసుకొని మన హక్కుల కోసం, మన భవిష్యత్తు కోసం, భవిష్యత్తులో మనకి ఏ సమస్య వచ్చినా కూడా ఎర్ర జెండాని చేతపట్టుకొని మరి మనం మన సమస్యల కోసం పోరాడాల్సినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి మరి ఇక్కడ అరుణ పతాకాన్ని, మేడే అరుణ పతాకానికి ఆవిష్కరించడానికి నాకు అవకాశం కల్పించినటువంటి కృష్ణాన్న నాయకులు, అదేవిధంగా 52 ఎకరాల ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులకి, సభ్యులకి, అదేవిధంగా వ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా వృత్తి సంఘాల ద్వారా మేడే జరుపుకుంటుంటాం. ప్రపంచంలో మొత్తం కార్మిక వర్గానికి పండుగైనది మేడే పండుగ. 140 సంవత్సరాల క్రితం అమెరికా నడుబడి చికాగో నగరాన కార్మికులు రోజుకు 10 నుంచి 24 గంటలు పనిచేసే టైంలో ఆనాడు కార్మిక నాయకులు నిరసన తెలియజేసి ఆనాడు
క్రితం 10 గంటలు తగ్గించకపోగా కాల్పులు జరిపింది. ఆ కాల్పుల నుంచి వచ్చినదే ఈ ఎర్రని జెండా. ఈ ఎర్రని జెండా ఆనాడు నుంచి ఈనాడు వరకు కార్మికులు పండుగల జాతీయ పండుగలాగా మనం ఏ మతాల వారి ఏ పండుగ చేసుకుంటామో ఆ మతాలలా కాకుండా మనకంతా ఒకే కార్మికులు ఒకే కులం కాబట్టి మనం పండుగల ఘనంగా జరుపుకుంటుంది. అయితే అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు కూడా ఈనాటి ప్రభుత్వాలు తూటుపడిచి కార్మికుల హక్కులు అందించకపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పెరుగుతున్న ధరకు అనుగుణంగా మన వేతనాలు లేవు, కూలీ రేటు పెరగట్లేదు. అదేవిధంగా వచ్చేసరికి ప్రభుత్వం గతంలో అనేక పోరాటాలు చేసుకుని సాధించిన హక్కుల్ని ఈనాడు 44 చట్టాలని విరోధ కలిసి 4 కోట్లుగా పెట్టి ఈ కార్మికుల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అనేక రంగాల్లో పనిచేసే కార్మికుల యొక్క వృత్తిపరమైన సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వాల వైఫల్యం. అందుకని మేడైనా మనం తగ్గిన ఉంటూ ఏ హక్కులైతే కలిసిపోతే పనిచేయలు ఉన్నాయో వారి సాధన కోసం మనంతా పోరాటం చేస్తూ ఉంటుంది. ఈనాడు దేశంలో కూడా అనేక సమస్యలు మీద పెరుగుతున్న ధరలు, 10 గంటలు, అదేవిధంగా వచ్చేసరికి ప్రభుత్వ చట్టాలు వీటన్నింటినీ కూడా కార్మికులు వ్యతిరేకం ఉన్నాయి. కాబట్టి కామ్రేడ్స్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 140వ మేడే దినోత్సవ వేడుకలు కార్మికులు, కర్షకులు, శ్రామికులు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడాను ఈ యొక్క 140వ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకునే దానిలో భాగంగా మన చిలకలూరుపేటలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ యొక్క మేడే అరుణ పతాకాన్ని మనం ఆవిష్కరిస్తూ ఉన్నాం. ముందుగా సివిల్ సప్లైస్ యూనియన్ ఈ మేడే పండుగ జరుపుకున్నాం. దాదాపుగా 140 సంవత్సరాల క్రితం కార్మికుల 10 గంటలు తగ్గించాలని, పని భారం మోపొద్దని ఆనాడు అమెరికా నడిబొడు షికాగో నగరాన కార్మికులు నిరసన తెలియజేశారు. ఆ నిరసన తట్టుకోలేని పెట్టుబడి దోపిడీ వర్గం కాల్పులు జరిపింది. ఆ కాల్పుల నుంచి వచ్చిందే ఈ ఎర్రని జెండా. 1886 సంవత్సరం అంటే 140 సంవత్సరాలు జరిగింది. అయినా మనం మాత్రం ఏ కులవారమైనా ఏ మతవారమైనా వృత్తిపరంగా చేసుకునే సంఘాలన్నిటికీ కూడా కులాలతో మతాలతో సంబంధం లేకుండా ఈ వేడుకని బ్రహ్మాండంగా జరుపుకుంటాం. అయితే గతంలో సాధించుకున్న చట్టాలన్నీ కూడా మన పరిపాలించే పాలకులు తూట్లు పడిచి కార్మికుల హక్కులు కాలరాస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు 140వ మేడే దినోత్సవం సందర్భంగా ఏదైతే మన ఎన్ఆర్టీ సెంటర్ 2 టిట్కో 52 ఎకరాల్లో ఉన్నటువంటి ఏఐటియూసీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆల్రెడీ అక్కడ మనం అరుణ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ మన పాయింట్ వద్ద కూడా మరి ఏఐటియూసీ మేడే సందర్భంగా మరి ఎర్ర జెండాని మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మన టిట్కో 52 ఎకరాల ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులందరూ కూడాను ఐక్యంగా కలిసికట్టుగా ఎటువంటి విభేదాలు లేకుండా కొత్తగా వచ్చేటువంటి నెంబర్లను చేర్చుకుంటూ పాత వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటితో అర్థం చేసుకొని మరి నాయకులు అదేవిధంగా యూనియన్ సభ్యులు ప్రతి నెల కనీసం ఒకసారైనా సమావేశం ఏర్పాటు చేసుకొని మీకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మరి మీరందరూ కూడాను ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని, అదేవిధంగా పట్టణంలో మిగతా పాయింట్లో ఉన్నటువంటి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. 2 ఎకరాల ఆటో రిక్షా వర్కర్స్ యూనియన్, 2 ఎకరాల టిట్కో ఆటో వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి ఐటీసీ, వర్ధిల్లాలి కార్మికుల